హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హై గైస్, ఈ రోజు మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో అనదర్ డే అనదర్ బ్యాడ్ న్యూస్. సో ఈ రోజు వీడియోలో మనం అకల వల్ల AUSD వచ్చేసి దాంట్లో ఒక కాన్ఫిగరేషన్ ఇష్యూ ఉండడం వల్ల 14th ఆగస్ట్ రోజు ఆ పర్టికులర్ టోకన్ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ జీరోకి టచ్ అయిపోయింది. సో ఇది వచ్చేసి అనదర్ స్టేబుల్ కాయిన్. ఇది వచ్చేసి అకల డాలర్. సో విచ్ ఈజ్ ఆల్రెడీ ఏ డాలర్ పెగ్డ్ కరెన్సీ. బట్ ఇది 99% ఎందుకు డంప్ అయింది అండ్ ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ సేమ్ టోకన్ ఆల్మోస్ట్ 10,000% అప్ అయింది. సో విచ్ ఇస్ మెరకిల్. సో ఈ పర్టికులర్ వీడియోలో ఈ కంప్లీట్ అకాల AUSD కొలాబ్స్ అండ్ పంప్, ఈ పర్టికులర్ డీటెయిల్స్ అండ్ ఎందుకు ప్రైస్ డంప్ అయింది దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఈ అకాల డాలర్ ప్రైస్ మేబీ ఇక్కడే ఉంటుందా, పైకి వెళ్తుందా, ఇంకా కిందికి వెళ్ళే ఛాన్స్ ఉందా అనే డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయి. సో వీడియో ఖచ్చితంగా ఎన్వర్స్ చూడండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ నచ్చినట్లయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ టార్గెట్ వచ్చేసి 500 లైక్స్. వెంటనే లైక్ బటన్ అనేది క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, ఫస్ట్ థింగ్, ఈ మధ్యలో క్రిప్టోలో అన్ని నెగిటివ్ న్యూస్ వస్తున్నాయి. హ్యాక్స్, ఎక్స్ప్లాయిట్స్, సమ్ కాన్ఫిగరేషన్ ఇష్యూస్, సమ్ అప్డేట్ ఇష్యూస్, సో రెగ్యులర్ ఇష్యూస్ ఉన్నాయి. సో నా thumbnail చూస్తే చెప్పొచ్చు ఆల్మోస్ట్ అన్ని నెగిటివ్ థింగ్సే వస్తున్నాయి. కొన్ని మధ్యలో పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి, బట్ ఈ పర్టికులర్ మార్కెట్లో నెగిటివ్ థింగ్సే ఎక్కువ ఇంపాక్ట్ అవుతున్నాయి. సో యాక్చువల్గా ఏం జరిగింది? సో అకాల వాళ్ళు ఏం చేస్తారంటే మార్నింగ్ 8 AM కి 14th ఆగస్ట్ రోజు సడన్ గా ఒక పోస్ట్ చేస్తారు. సో వీ హ్యావ్ నోటిస్ ద కాన్ఫిగరేషన్ ఇష్యూ ఆన్ ద హజమ్ ప్రోటోకాల్ విచ్ అఫెక్ట్స్ AUSD. సో ఈ పర్టికులర్ న్యూస్ తర్వాత ఇమ్మీడియట్ గా అకాల డాలర్ ప్రైస్ తీసుకున్నట్లయితే 99% డంప్ అయిపోయింది. అండ్ దాని తర్వాత ఈ పర్టికులర్ ఒక పోస్ట్ అనేది నేను ట్విట్టర్లో పోస్ట్ చేశాను. ఒక సింగిల్ వ్యాలెట్లోనే అరౌండ్ 1.26 బిలియన్ AUSD టోకన్స్ అని ఉన్నాయి. సో విచ్ ఇస్ రియల్లీ హై. సో అంత కొలాటరల్ కూడా ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్కి లేదు. బట్ ఇంత అమౌంట్ ఆఫ్ టోకన్స్ ఎలా మింట్ అయ్యాయి, సో ఈ పర్టికులర్ వ్యాలెట్ డీటెయిల్స్ కూడా నేను పోస్ట్ చేశాను. సో ట్విట్టర్లో అప్డేట్స్ ఇచ్చాను. అండ్ దాని తర్వాత మీరు చూసుకున్నట్లయితే వీళ్ళు క్లియర్గా ఒక అప్డేట్ అనేది ఇచ్చారు. సో వీ హ్యావ్ ఐడెంటిఫై ద ఇష్యూ యాజ్ ఏ మిస్కాన్ఫిగరేషన్ ఆఫ్ ద IBTC అండ్ AUSD లిక్విడిటీ పూల్ విచ్ వెంట్ లైవ్ ఎర్లియర్ టుడే. సో ఆ రోజు ఆగస్ట్ 14th రోజే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్లో వీళ్ళు కొత్త పూల్ అనేది యాడ్ చేశారు. సో వీళ్ళ అకాల స్వాప్లో, సో ఇది వచ్చేసి అకాల స్వాప్. సో దీంట్లో వీళ్ళు కొత్త టోకెన్ అనేది యాడ్ చేశారు విచ్ ఇస్ IBTC. సో ఇక్కడ చూడొచ్చు IBTC. సో ఈ పూల్లో యాడ్ చేసేటప్పుడు వాళ్ళు సమ్ కాన్ఫిగరేషన్ ఇష్యూ చేశారు. సో ఆ కాన్ఫిగరేషన్ ఇష్యూ చేయడం వల్ల ఏం జరిగిందంటే ఈ పర్టికులర్ ర్యాండమ్ యూజర్స్ ఆ పర్టికులర్ దాంట్లో ఒక బగ్ ఉండడం వల్ల ఎవరైతే యాడ్ చేసి రిమూవ్ చేస్తే వాళ్ళకు ఫ్రీగా AUSD టోకన్స్ మింట్ అయ్యేవి అనమాట. సో ఆ ఎక్స్ప్లాయిట్ని యూజ్ చేసి వీళ్ళు హ్యాకర్ ఒక సింగిల్ యూజర్ మాత్రమే అరౌండ్ 1.267 బిలియన్ AUSD టోకన్స్ని మింట్ చేశాడు. అండ్ దీని తర్వాత కొన్ని టోకన్స్ని ఆల్రెడీ అకాల స్వాప్ పేజ్లో అకాల స్వాప్లో ప్లాట్ఫామ్లోకి వెళ్ళి డంప్ చేశాడు. అండ్ అకాల ప్రైస్ తీసుకున్నట్లయితే హ్యూజ్గా డంప్ అయిపోయింది ఆన్ ద ప్రోటోకాల్ అండ్ ఆన్ ద కాయిన్ మార్కెట్ క్యాప్ అండ్ కాయిన్ గెకో. బట్ దీని తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, సో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ని ఐడెంటిఫై చేసి వీళ్ళు దాంట్లో మేజర్లీ 99% ఆఫ్ ద టోకన్స్ ఇంకా అకాల ఎకో సిస్టంలో ఉన్నాయన్నారు. బట్ ఈ 99% ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, $1.26 బిలియన్ మేజర్ పోర్షన్ వాళ్ళు హోల్డ్ చేసుకున్నారు. అండ్ దాని తర్వాత ఏం చేశారంటే వీళ్ళు ఈ పర్టికులర్ సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తీసుకోవడానికి దే హ్యావ్ హాల్టెడ్ ద స్వాప్స్, అన్ని A to Z యాక్టివిటీస్ ఆన్ అకాలోస్ వచ్చేసి వీళ్ళు కంప్లీట్గా పాజ్ చేశారు. సో దట్ ఆ పర్టికులర్ స్వాప్స్ అనేవి ఇంకా జరగకుండా ఉండడానికి. బట్ వీళ్ళు పాజ్ చేసినప్పుడు మీరు అకాల స్వాప్లో AUSD ప్రైస్ తీసుకుంటే మీకు ఇప్పుడు చూపిస్తాను AUSD ప్రైస్ అనేది. సో ఇక్కడ డాట్తో స్వాప్ చేసి చూపిస్తాను, మీకు ఈజీగా ఉంటుంది. సో వన్ డాట్ కొడితే 1 డాట్కి మీకు 975 AUSD వస్తున్నాయి. సో విచ్ ఇస్ ఎ డాలర్ ఈక్వలెంట్. సో అంటే దాని ప్రైస్ ఎంత? సో 1 డాట్ ఎంత ఉంది ఈరోజు ప్రైస్? 8.72. సో విచ్ మీన్స్ 8.72 డివైడెడ్ బై 975 టోకన్స్, అంటే ఒక్క టోకన్ ప్రైస్ ఆల్మోస్ట్ లెస్ దాన్ ఎ సెంట్. సో అంత డంప్ అనేది జరిగింది. సో నాకు తెలిసి దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ సీరియస్ సిచ్యువేషన్. సో ఎందుకంటే అకాల బ్లాక్ చైన్లో ఉన్న టోకన్స్ వాల్యూ అనేది పడిపోయింది. సో మేబీ కొందరు చాలా మంది స్వాప్ చేసి ఉంటారు. అండ్ చాలా మంది KuCoinలో కూడా ప్రైస్ డంప్ అయినప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ వాల్యూమ్ చూడొచ్చు, హ్యూజ్ వాల్యూమ్. సో ఇక్కడ 15 minutes క్యాండిల్ చూడొచ్చు. సో ఈ పర్టికులర్ ప్రైస్ అనేది అకాల AUSD ప్రైస్ $0.05కి టచ్ అయింది విచ్ ఇస్ 5 cents. సో ఆ ప్రైస్లో కింద వాల్యూమ్ తీసుకున్నట్లయితే వాల్యూమ్ ఆల్మోస్ట్ 552 మిలియన్ వాల్యూమ్ అనేది జరిగింది ఆ పర్టికులర్ సినారియోలో. సో దట్ ఈస్ రియల్లీ హై అమౌంట్. సో 550K వాల్యూమ్ అనేది జరిగింది. సో వాళ్ళందరూ
వన్స్ ప్రోటోకాల్ లైవ్ అవగానే ఇందులోకి వెళ్ళేసి డంప్ చేస్తే ఇట్ విల్ బి వెరీ ప్రైస్ ఇంపాక్ట్ అనేది జరుగుతుంది. సో అది ఇంకా మనకు ఐడియా లేదు ఏం జరుగుతుందో తర్వాత. బట్ తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళు ఒక ప్రపోజల్ గవర్నెన్స్ ప్రపోజల్ అనేది లాంచ్ చేశారు. సో ఆ గవర్నెన్స్ ప్రపోజల్లో వీళ్ళు ఆ వ్యాలెట్ హోల్డర్స్ ఎవరైతే ఈ పర్టికులర్ 1.28 బిలియన్ AUSD అండ్ ఇంకో కొన్ని టోకన్స్ వచ్చేసి అవి ఇంకా ప్రోటోకాల్ పూల్లోనే ఉన్నాయి. సో ఈ రెండింటిని బర్న్ చేయడానికి ప్రపోజల్ ప్రజెంట్ చేశారు. అండ్ ఆ గవర్నెన్స్ ఓటింగ్ వల్ల మాక్సిమం మెంబర్ 95% మెంబర్ దీన్ని అగ్రీ చేయడం వల్ల ఆ ప్రపోజల్ పాస్ అయింది. అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ దాట్ వీళ్ళు ఈ పర్టికులర్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఎవరైతే హ్యాకర్ ఆర్ ఎక్స్ప్లాయిటర్ ఆ బగ్ యూజ్ చేసి ఈ టోకన్స్ని మింట్ చేశాడో ఆ టోకన్స్ని వీళ్ళు బర్న్ చేశారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఎక్స్ప్లాయిటర్ వ్యాలెట్ డీటెయిల్స్. సో ఇక్కడ AUSD బ్యాలెన్స్ 0 ఉంది ఇప్పుడు. అండ్ ఇక్కడ రీసెంట్ ట్రాన్సాక్షన్ 12 hours ago తీసుకున్నట్లయితే 1.26 బిలియన్ AUSD అనేది కంప్లీట్గా బర్న్ అయిపోయింది. సో ఇది కంప్లీట్ స్టోరీ అకాలాలో ఏం జరిగిందని. బట్ వాళ్ళు ఇంకా నెట్వర్క్ అనేది రీస్టోర్ చేయలేదు. సో అందుకే మీరు ఇక్కడ అకాలా స్వాప్లో ప్రైస్ చూస్తే పాజ్ చేయడానికి ముందు ఎంత ప్రైస్ ఉందో అదే చూపిస్తుంది. బట్ ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఇందులో పాజిటివ్ సైడ్ ఏంటంటే చాలా మంది ఈ పర్టికులర్ టైంలో ఇది ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సో ఈ పర్టికులర్ టైం ఫ్రేమ్లో KuCoinలో చాలా మంది యూజర్స్ ఈ పర్టికులర్ AUSD టోకన్ని హ్యూజ్ డిస్కౌంట్లో బై చేశారు $0.05 దగ్గర. ఈవెన్ దాని తర్వాత ఎవరైతే చేశారో కూడా ఆ రోజు అందరు కూడా ప్రాఫిట్లో ఉన్నారు ఇప్పుడు. సో దాట్ ఈస్ వన్ గుడ్ థింగ్. బట్ ఇన్ కేస్ మీరు ప్రాఫిట్లో ఉంటే ఐ వుడ్ రికమెండ్ యూ టు సెల్ దిస్. ఎందుకంటే ఈ పర్టికులర్ స్క్రీన్లో మీరు చూసుకున్నట్లయితే ఇంత వాల్యూమ్స్ 550K అండ్ నెక్స్ట్ క్యాండిల్ తీసుకుంటే 600K 700K 800K ఇవన్నీ టోకన్స్ వచ్చేసి లెస్ దాన్ $1 బై చేశారు. సో వాళ్ళు ఎనీ టైం డంప్ చేయొచ్చు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ సేమ్ క్రైటీరియా అకాలా చైన్లో కూడా జరిగి ఉంటుంది. సో అకాలా చైన్లో ప్రైస్ ఇంత పడిపోయిందంటే ఆబ్వియస్లీ అకాలా చైన్లో కూడా చాలా మంది లోయర్ ప్రైస్లో పర్చేస్ చేసి ఉంటారు. అండ్ వన్స్ వీళ్ళు అకాలా చైన్ లైవ్ రాగానే వాళ్ళందరూ డంప్ చేసే ఛాన్స్ ఉంది. సో ఖచ్చితంగా వాళ్ళు డంప్ చేశారు ఎందుకంటే హ్యూజ్ ప్రైస్లో ఇంత ప్రైస్లో ఉంది కాబట్టి. సో అకాలా నుంచి బై చేసి ఇక్కడ డంప్ చేసి సో కొంచెం ప్రైస్ ఫ్లక్చుయేషన్ అయ్యే ఛాన్స్ ఉంది వన్స్ అకాలా బ్లాక్ చైన్ లైవ్లోకి వెళ్ళగానే. సో మీరు అవన్నీ మైండ్లో పెట్టుకొని డెసిషన్ తీసుకోండి. ఇన్ కేస్ మీరు ఈ డిప్లో బై చేసింటే డెఫినెట్లీ ఐ వుడ్ రికమెండ్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. ఎందుకంటే ఎనీ టైం మళ్ళీ కొంచెం డిప్ చూసే ఛాన్స్ ఉంది వన్స్ అకాలా గో లైవ్. సో ఇది గైస్ వీడియో ఆల్ అబౌట్ అకాలాస్ AUSD కొలాబ్స్ అండ్ పంప్. సో ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ అయినా ఛానల్ కొత్త క్వశ్చన్ వీడియో నచ్చిన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. ఇంకా మన డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో అది గైస్ వీడియో. దాట్స్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.